హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి అంజయ్య నగర్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కేవలం 50 గజాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఒక 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్మాణంలోని భవనం పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్పై పట్టడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్లో నిబంధనలకు విరుద్ధంగా అతి తక్కువ స్థలంలో యజమాని బిల్డర్లు కలిసి 7 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ భవనం ఒక్కసారిగా పక్కకు వాలిపోయి సమీపంలోని వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్ పై కుప్పకూలింది. ఈ దాటికి ఆ అపార్ట్మెంట్ సైతం పాక్షికంగా దెబ్బతింది. ప్రమాద తీవ్రతకు పక్కనే ఉన్న హాస్టల్లోని విద్యార్థులు, నివాసితులు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. కూలిన భవనంలో ప్రమాద సమయంలో పనిచేసే కార్మికులు గాని ఇతరులు గాని ఉన్నారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఆ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిఖిత అందిస్తారు. నిఖిత, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ యొక్క మాదాపూర్ సర్కిల్ దగ్గరనైతే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంజయ్య నగర్ లోని 7 అంతస్తుల భవనం, అది కూడా నాసిరకంగా కట్టడం, అంతేకాకుండా కేవలం 50 గజాల స్థలంలోనే ఈ యొక్క నిర్మాణం అనేది నిర్మించడం తోటి ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగానైతే తెలుస్తోంది. అయితే దీనికి కారణాలు ఒకవైపు నాలా పక్కనే ఉండడం, అంతేకాకుండా చాలా తక్కువ స్థలంలో అతిపెద్ద భవనం నిర్మించడం, నాసిరకమైన మెటీరియల్ అనేది ఈ యొక్క భవనానికి వాడినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీంతోనైతే ఈ యొక్క భవనం కూలిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అయితే భవనం కూలే సమయంలో కింద కారిడార్ లో మాత్రం కొంతమంది పని చేస్తున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. అనంతరం భవనం కూలిన తర్వాత ఆ యొక్క పక్కనే ఉన్న కొన్ని అపార్ట్మెంట్స్ పైన ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్, ఏవైతే చిన్న చిన్న వ్యాపారానికి సంబంధించిన షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్స్ పైన కూడా కొంతవరకు శిథిలాలు పడినట్లుగానైతే తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమందికి గాయాలు కూడా అయినట్లుగా సమాచారం. వెంటనే వారందరినీ కూడా పక్కనే ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించినట్టుగానైతే సమాచారం ఉంటుంది. ఎవరికి ప్రాణాపాయం జరగకపోయినప్పటికీ కూడా ఒకటేసారి భవనం కూలడం కావచ్చు, ఆ సౌండ్స్ కి పక్కనే ఉన్న ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురైనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో హైడ్రా కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు పైననైతే ప్రజలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా చూసుకున్నట్లయితే చాలా మంది పేదవాళ్ళ ఇండ్లను కూల్చేసిన హైడ్రా ఎక్కడ ఉంది, ఇంత పెద్ద భవనానికి ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారో అది కూడా నాలా పైన కడుతున్నారు, అసలు అధికారులు నిద్రపోతున్నారా, ఇలాంటి ఒక భవనం ఇక్కడ నిర్మించడానికి ఎవరి పర్మిషన్స్ తీసుకొని ఏ విధంగా ఈ యొక్క ఏదైతే భవనం ఉంటుందో ఆ భవనాన్ని నిర్మించారు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తూ వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. పేదవాడికి అయితేనే రూల్స్ ఉంటాయి, కానీ ఇలాంటి వాళ్లకు రూల్స్ ఉండవా, అసలు ఈ యొక్క భవన యజమాని ఎవరు, దీని బిల్డర్ ఎవరు అంటూ కూడా అటు పోలీసులను కూడా అడుగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా బయటకు తెస్తామంటూ అధికారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేవలం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే హైడ్రా ఎన్నో పనులు అయితే చేయడం జరిగింది. ఎంతో మంది భవనాలను కూల్చేయడం కావచ్చు, రీసెంట్ గా కట్టుకున్న ఇళ్లను కూడా కూల్చేసిన స్థితి అయితే కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి భవనాల పైన కావచ్చు, కట్టడాల పైన కావచ్చు హైడ్రా ఎందుకు దృష్టి సాధించడం లేదు? అంతేకాకుండా ఇలాంటివి సిటీలో చాలా భవనాలు కనిపిస్తున్నాయి, వాటిపైన కూడా దృష్టి సాధించాలంటూ కూడా కొంతమంది నెటిజన్లు వాపోతున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ నిఖిత, థ్యాంక్ యూ.